ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా ఈ మార్చి నెలలో 2 తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. అవి ఏ తేదీలు, ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి, అండ్ అలాగే తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు అండ్ ఎవరికి ఇస్తున్నారు అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ మార్చి నెలలో 2 తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు అని చెప్పాను కదండి. అవి ఏ తేదీలు అంటే మార్చి 17వ తేదీ, మార్చి 19వ తేదీ. మామూలుగా తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో మార్చి 19వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ ముందు వచ్చే మంగళవారం రోజు అనగా మార్చి 17వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మార్చి 17వ తేదీ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ రోజు విఐపి లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు. అండ్ అష్టదళ పాద పద్మారాధనం సేవను కూడా రద్దు చేశారు. సో మార్చి 17వ తేదీ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు కాబట్టి ఆ ముందు రోజు అనగా మార్చి 16వ తేదీన ఎటువంటి లెటర్స్ ను టీటీడీ వారు స్వీకరించారు. ఇక మార్చి 19వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. అందుచేత ఆ రోజు కూడా లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు. కాబట్టి ఆ ముందు రోజు అనగా మార్చి 18వ తేదీ ఎటువంటి లెటర్స్ ను టీటీడీ వారు స్వీకరించరు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మార్చి 17వ తేదీ, 19వ తేదీ ఈ 2 తేదీల్లో స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. అంతేకాని వారి లెటర్స్ ద్వారా నార్మల్ భక్తులకి బ్రేక్ దర్శనం కల్పించరు. సో 17, 19 2 తేదీలు బ్రేక్ దర్శనాలు రద్దు కాబట్టి ఆ ముందు తేదీల్లో అనగా మార్చి 16, 18 2 తేదీలో ఎటువంటి లెటర్స్ ను టీటీడీ వారు దర్శనం కొరకు స్వీకరించరు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 5వ తేదీ గురువారం రోజున 59,194 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,295 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,87,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో ఎక్కడ ఇస్తున్నారు, మేము ఆ టికెట్స్ ని ఎలా పొందాలి అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు. ఈ ఆఫ్లైన్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ లో చెప్పడం జరిగిందండి. కానీ ఇప్పటికీ కూడా ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో రూపంలో మరొక్కసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు ఆఫ్లైన్ లో ఈ 300 రూపీస్ టికెట్స్ అనేవి నార్మల్ భక్తులకి
ఎక్కడా కూడా ఇవ్వడం లేదండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లో కూడా 3 నెలల ముందుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మే నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. జూన్ నెలకి సంబంధించిన టికెట్స్ ని ఈ మార్చి నెలలో రిలీజ్ చేస్తారు. ఎవరైతే టీటీడీ వెబ్సైట్ లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అవుతారో ఆ భక్తులకి ఆల్టర్నేటివ్ గా ఆన్లైన్ లో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. అంటే గతంలో టీటీడీ వెబ్సైట్ లో బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ టికెట్స్ ని ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే అవకాశం అయితే ఉన్నింది. కానీ ఈ ఆల్టర్నేటివ్ వేస్ అన్ని కూడా దాదాపు 1.5 సంవత్సరం నుంచి టీటీడీ వారు రద్దు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అనేవి ప్రస్తుతం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మనకున్న ఒకే ఒక అవకాశం టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు బుక్ చేసుకోలేక మిస్ అయితే ఆల్టర్నేటివ్ వేస్ ఏవి లేవు. కాకపోతే తిరుమల కొండపై కేవలం 4 కేటగిరీస్ వారికి మాత్రమే ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు. ఒకటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ ఈ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మీ యొక్క ఐడి కార్డ్ ని కానీ లేదా ఫ్యామిలీతో కలిసి మీరు దర్శనం చేసుకోవాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరి నేమ్స్ ఉండే డిపెండెంట్ కార్డు కానీ తీసుకొని వచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న కౌంటర్ లో మీ కార్డ్ ని సబ్మిట్ చేశారు అంటే వాళ్ళు మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ ని ఫిలప్ చేసి మీరు ఆ ఫామ్ ని సబ్మిట్ చేసి ఒక్కొక్క పర్సన్ కి 300 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేసి ఆఫ్లైన్ లో ఆ 300 రూపీస్ టికెట్స్ ని తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది. ఈ దర్శనం ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇక 2 ఎన్ఆర్ఐస్. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో వారు ఇండియాకి వచ్చిన 30 రోజుల లోపు మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అనేది తీసుకొని వచ్చి తిరుమలలోని ఏటీసీ సర్కిల్ వద్ద కౌంటర్ లో మీరు ఆ వీసా పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తే మీకు ఒక ఫామ్ ఇస్తారు. మీరు ఆ ఫామ్ ని తీసుకొని ఆ ఫామ్ ఫిల్అప్ చేసి తిరిగి ఆ ఫామ్ ని సబ్మిట్ చేసి ఒక్క పర్సన్ కి 300 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేసి ఆఫ్లైన్ లో ఈ 300 రూపీస్ టికెట్ ని తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం అనేది కేవలం ఎన్ఆర్ఐస్ కి మాత్రమే ఉందండి. ఎన్ఆర్ఐస్ ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాలో ఉంటే వారికి అవకాశం అనేది లేదు. ఈ దర్శనం కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఎన్ఆర్ఐ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ వీరికి ఆఫ్లైన్ 300 రూపీస్ దర్శనాలు అనేవి ప్రత్యేక పర్వదినాల్లో టీటీడీ వారు రద్దు చేస్తారు. అంటే ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలు ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లో ఈ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. 3 రికమెండేషన్ లెటర్స్ ద్వారా 300 రూపీస్ దర్శనం టికెట్స్. అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా మీరు 300 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఆఫ్లైన్ లో పొంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆ 300 రూపీస్ దర్శనం కొరకు ఏ తేదీలో అయితే ఆ లెటర్ తీసుకొని ఉంటారో ఆ తేదీ ఉదయమే తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్చి 20వ తేదీ 300 రూపీస్ దర్శనం కొరకు విఐపి లెటర్ తీసుకున్నారు అనుకోండి. మీరు మార్చి 20వ తేదీ ఉదయం తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేస్తే మీకు ఆ రోజు మధ్యాహ్నం కల్లా టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఆ టికెట్ తీసుకొని అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 4 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ ద్వారా 300 రూపీస్ దర్శనంకి అలో చేస్తారు. బుధవారం, గురువారం వారంలో ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి లెటర్స్ ద్వారా 300 రూపీస్ దర్శనంకి అలో చేస్తారు. 4 పేరెంట్స్ కి అంటే తల్లి తండ్రికి కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకుని ఉండి వారికి 12 సంవత్సరాల పైబడి పెళ్లి కాని ఆడబిడ్డ కన ఉంటే పేరెంట్స్ కళ్యాణం సేవకి సుపదం ఎంట్రీలో రిపోర్ట్ చేసేటప్పుడు వారి ఆడబిడ్డ యొక్క అంటే వారి కూతురి యొక్క ఆధార్ కార్డ్ అనేది సుపదం ఎంట్రీలో సబ్మిట్ చేసి 300 రూపీస్ అమౌంట్ పే చేసి ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ ని తీసుకొని పేరెంట్స్ తో పాటుగా వారి కూతురిని కూడా కళ్యాణం సేవకి తీసుకొని వెళ్లి సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సుపదం ఎంట్రీలో ఆఫ్లైన్ 300 రూపీస్ దర్శనం అనేది పేరెంట్స్ ఇద్దరికి కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకొని వారికి 12 సంవత్సరాల పైబడిన పెళ్లి కాని ఆడబిడ్డ కన ఉంటే వారికి మాత్రమే అవకాశం అండి. 12 సంవత్సరాల పైబడిన మగబిడ్డ కన ఉంటే ఆ బిడ్డకి అవకాశం అనేది లేదు. దీన్ని గమనించుకోగలరు. తిరుమల కొండపై ఈ 4 కేటగిరీస్ వారికి ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు. ఈ 4 కేటగిరీసే కాకుండా తిరుమలలోని అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి కూడా 300 రూపీస్ దర్శనం కల్పిస్తారు. అశ్విని హాస్పిటల్లో ప్రతి రోజు 5 మంది భక్తులు బ్లడ్ డొనేషన్ చేసి 300 రూపీస్ దర్శనం చేసుకోవచ్చు. 5 మంది కంటే ఎక్కువ మంది భక్తులు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారు అంటే అప్పుడు లక్కీ డిప్ అనేది తీస్తారు. లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు బ్లడ్ డొనేషన్ చేసి 300 రూపీస్ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ద్వారా 300 రూపీస్ దర్శనం చేసుకోవడానికి మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి.
టికెట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మీరు అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు మీరు బ్లడ్ డొనేషన్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ తో పాటుగా మీకు 300 రూపీస్ దర్శనం టికెట్ ఇస్తారు. ఆ టికెట్ కి మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ టికెట్ అనేది తీసుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ 5 కేటగిరీస్ వరకు మాత్రమే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారండి. ఇంతేకాని నార్మల్ డివోటీస్ కి ఎవరికి కూడా ఆఫ్లైన్ లో తిరుపతిలో కానీ తిరుమలలో కానీ 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇవ్వడం లేదు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే భక్తులు అడుగుతున్న ఆఫ్లైన్ 300 రూపీస్ టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.